కానీ ఈ కేస్‌ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని సాధు నాయక్ చెప్తుంటే, 24 అవర్స్ నాకు సమయం ఇవ్వండి సార్. వారి చేత నిజాన్ని నేను కక్కిస్తాను అని జేడీ చెప్తుంది. ధాత్రి కేదార్ గదిలో ఉన్న అవినాష్ దగ్గరికి వెళ్ళి సుమ ఫోటోని చూపిస్తూ, రేయ్ నువ్వు ఈ అమ్మాయిని చూసావా? మర్యాదగా నిజం చెప్పు అని జేడీ నిలదీస్తూ ఉంటే, నేను ఎప్పుడూ చూడలేదు పోలీసులు. అయినా ఏంటి? అప్పుడే నేను గుర్తొచ్చేసానా? అందుకే మీరు నా దగ్గరికి పొద్దు పొద్దున్నే ఇంత త్వరగా వచ్చేసారా? నేను చూడనే లేదు అని అవినాష్ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ పొగరుగా మాట్లాడుతూ ఉంటాడు. చూడు అవినాష్, మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని కేదార్ చెప్తుంటే, అవునని జేడీ చెప్తూ ఉంటుంది. అసలు మీరు నన్నేమీ చేయలేరు. మీ కళ్ళ ముందరే నేను నడుచుకుంటూ ఈ స్టేషన్ నుంచి బయటికి వెళ్తాను, చూస్తూ ఉండండి అని అవినాష్ అంటే, మీ నాన్న నిన్ను కాపాడతాడని అనుకుంటున్నావేమో, నీకు శిక్ష పడే తీరుతుంది, నేను శిక్ష పడేలా చేస్తాను అని జేడీ చెప్తే, జోకులు బాగా వేస్తున్నావే, ఏదేమైనా నేను ఆ అమ్మాయితో బాగా ఎంజాయ్ చేశాను అని అవినాష్ చెప్తాడు. ఇక జేడీకి చాలా కోపం వస్తుంది. ఏంటి, నువ్వు ఆ అమ్మాయితో చాలా ఎంజాయ్ చేసావా? మజా వచ్చిందా అని వెంటనే కర్ర తీసుకొని కర్ర విరిగిపోయే వరకు కుమ్మేస్తూ ఉంటుంది. మజా వచ్చిందా? మజా వచ్చిందా? ఇప్పుడు మజా వచ్చిందా? అంటూ కర్రతో చావగొడుతూ ఉంటే, అమ్మో నొప్పి, అయ్యో నొప్పి అని అవినాష్ కేకలు పెడుతూ ఉంటాడు. జేడీ ఆగు జేడీ, కర్ర కూడా విరిగిపోయింది. వీడికి ఏదైనా అయితే మన మీదకే వస్తుంది. రేపు వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని కేదార్ అడ్డుపడుతూ ఉంటాడు. సార్, అవినాష్ని అరెస్ట్ చేశాము, కానీ ఇది కేవలం మర్డర్ కేసు మాత్రమే కాదు, మానభంగం కేసు కూడాను అని సాధు నాయక్ ఫోన్లో చెప్తుంటే, లేదు ముందు వదిలేయండి అని అవతల్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. అలాగేనంటూ సాధు నాయక్ వస్తాడు. చూడు జేడీ, నువ్వు నాపై చేయి చేసుకున్నావు కదా, నీకు బ్రతికే లేకుండా చేస్తాను అని అవినాష్ అంటే, రే నీకు శిక్ష పడేలా నేను చేస్తాన్రా అని జేడీ అరుస్తూ ఉంటుంది. అసలు నేను కోర్టుకు వెళ్తే కదా నాకు శిక్ష పడేదని అవినాష్ పైశాచికంగా నవ్వుతూ ఉంటే, జేడీ వాణ్ణి వదిలేసే, మినిస్టర్ వస్తున్నాడంటూ సాధు నాయక్ చెప్పి వెళ్తాడు. ఏంటి సార్ అంటూ జేడీకేడి సాధు నాయక్ ఆఫీస్ గదికి వచ్చి నిలదీస్తూ ఉంటే, సీఎం దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది, అది రిక్వెస్ట్ కాదు ఆర్డర్, ఇప్పుడు మనం వదిలేయాల్సిందే అని చెప్పడంతో ఛా అంటూ జేడీ బాధపడుతూ ఉంటుంది. మనం కేవలం వాడిని మాత్రమే వదిలేస్తున్నాం, కేసుని కాదు. సాలిడ్ ప్రూఫ్ సంపాదించిన తర్వాత వాడికి శిక్ష పడేలా చేద్దాము. చూడు జేడీ, నా కళ్ళలోకి చూడు, మనం ఓడిపోలేదు అని సాధు నాయక్ చెప్తుంటే, రమ్య అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి అవినాష్ని తీసుకురా అని జేడీ చెప్తుంది. ఇక్కడ సంతకం పెట్టు అని అవినాష్ని అడుగుతూ ఉంటే, పాప ఇందాక నిన్ను పట్టించుకోలేదు, కానీ నువ్వు చాలా హాట్గా ఉన్నావు తెలుసా అని అవినాష్ అనడంతో, అప్పుడే జేడీ అక్కడికి వచ్చి ఒక బాగా పదును ఉన్న సూది లాంటి దానిని తీసుకొని అవినాష్ చేతిపై గుచ్చి పడేస్తుంది. కివ్వుమని అవినాష్ కేకలు పెడుతూ ఉంటాడు. చూడు, మాటలు మర్యాదగా రాకపోతే ఇలాగే దెబ్బలు తింటూ ఉంటావు, వెళ్ళరా అని వార్నింగ్ ఇవ్వటంతో అవినాష్ బయటికి వెళ్తాడు. ఇక అవినాష్ బయటికి వెళ్ళగానే మినిస్టర్ పూలమాలలు మెడలో వేస్తూ ఉంటారు. చూసారా నేనేంటో అని అవినాష్ విర్రవీగుతూ వెళ్తూ ఉంటే, నా కళ్ళల్లో పడ్డావు జేడీ, నిన్ను అస్సలు వదలను అని మినిస్టర్ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్తూ ఉంటే, పోరా అని జేడీ అంటుంది. వీళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అని కేడీ అంటే, అవునని జేడీ అంటుంది. ఈ లోపలే డ్రాగన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో వస్తున్నామని బయలుదేరుతూ ఉంటారు. అంతమంది ఉన్న జైలులో మేడంకి నేను మాత్రమే కనిపించానంటే నాకు చాలా మంచి రోజులు వచ్చాయి అని డ్రాగన్ డ్యాన్స్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే జేడీ లోపలికి వస్తారు. అదేంటి నీ మెడలో పసుపు తాడు ఉందేంటి అని జేడీ అడుగుతూ ఉంటే, అంటే ఇది పసుపు తాడు కాదు మేడం, నేను ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఇదిగో నేను ఈ తాడు కట్టుకున్నాను లేండి అని ఏదో అబద్ధాలు చెప్తూ కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అర్థమయ్యేలా మాట్లాడొచ్చు కదా, ఇంతకీ మీనన్ ఎక్కడా అని జేడీ అంటే, ఆయన లోపల పడుకున్నారు అని డ్రాగన్ చెప్తుంది. అదేంటి మీ సొంత ఆయన అయినట్లు అలా ఆయన ఈయన అంటూ అంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావు అని జేడీ అడుగుతూ ఉంటే, అంటే ఈరోజు కాకపోయినా రేపైనా ఈ కేసు క్లోజ్ అయిపోతుంది కదా, అందుకే మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నానని డ్రాగన్ చెప్తుంది. బాయ్ డ్రాగన్ వచ్చేసిందంటూ అభి మీనన్ దగ్గరికి వెళ్ళి పరుగులు పెడుతూ చెప్తూ ఉంటాడు. ఏంటి డ్రాగన్ ఎవరు అని మీనన్ అడుగుతుంటే, అదే ఆ జేడీ వచ్చేసింది, అండర్ వరల్డ్ మొత్తం కూడా చూసి ఆ జేడీని చూసి వణికిపోతూ ఉంటుంది కదా అని అభి చాలా ఎలివేషన్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటే, రే నోర్ముయిరా ఆపరా, ఈరోజే నేను దీనికంతటికి చెక్ పెట్టేసి ఇక్కడి నుంచి దర్జాగా రాజాగా
నడుచుకుంటూ బయటికి వెళ్తాను. నేను కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నాను అని మీనన్ చెప్తాడు. కేడి, నువ్వు ముందు వెళ్ళి ఆ బాక్స్ తీసుకురా అని జేడీ చెప్పగానే కేదార్ ఒక చెక్క పెట్టెను తీసుకొస్తాడు. అదేంటి సార్, నేను మీకు సహాయం చేస్తున్నందుకు ఈ పెట్టె నిండా నగలు, వజ్రాలు, వైడూర్యాలు ఇస్తున్నారా? అంతెందుకు, చెక్ ఇచ్చేస్తే నేను తీసుకువెళ్ళిపోయి ఉండేదాన్ని కదా. పోనీలే, మీ అభిమానం, నేను ఇందులో ఉన్న నగలన్నీ, వజ్రాలన్నీ తీసేసుకుంటాను అని చెయ్యి పెడుతూ ఉంటే, చూడు, ఇందులో ఉన్నవి అవి కాదు. ఇప్పుడు మీనన్ రాగానే ఈ తాళం నువ్వు అతని చేతికి ఇచ్చి ఓపెన్ చేయమని చెప్పాలి అని జేడీ చెప్తుంటే, అప్పుడే మీనన్ అక్కడికి వస్తాడు. సైలెంట్, తర్వాత మాట్లాడుకుందాం అని జేడీ చెప్తుంది. మేడం, ఆట ఆడడానికి నేను రెడీ అంటూ మీనన్ వస్తాడు. చాలా తొందరపడుతున్నావే అని జేడీ అంటే, చెక్ పెట్టి ఇక నుంచి బయటికి పడతాను, చూస్తూ ఉండు అని మీనన్ అంటాడు. బయట క్రైమ్ రేట్ కూడా బాగా తగ్గిపోయిందని అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నానులే. కానివ్వు, ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీనన్ హస్బెండు ఈ పెట్టెని 30 సెకండ్స్లో తాళంతో ఓపెన్ చేస్తాడు. నువ్వు చేస్తావో చేయవో ఇప్పుడు మేం చూస్తాము అని జేడీ చెప్పటంతో, ఏంటి ఇంకా అలా చూస్తున్నావు, ఓపెన్ చేయి అని డ్రాగన్ చెప్తుంది. అందులో ఉన్న తాడుని బయటికి తీయాలి అని జేడీ చెప్పటంతో, ఓస్ ఇంతే కదా అని తాళం ఓపెన్ చేసి అందులో ఉన్న పాముని చేత్తో పట్టుకుంటాడు. అమ్మో పామ్ అంటూ డ్రాగన్, అభి అక్కడి నుంచి పరుగులు పెట్టి పారిపోతారు. ఏంటి, పామా నా చేతిలో ఉన్నది? ఏంటి జేడీ, మళ్ళీ విషప్రయోగమా? నీకు బోర్ కొట్టడం లేదా అని మీనన్ అంటాడు. అయినా నువ్వు ఇక్కడ ఉన్నది పుల్లయ్యవు కదా, నీకెందుకు బోర్ కొడుతుంది చెప్పు అని జేడీ చెప్తూ ఉంటే, ఈ లోపలే పాము కాటు వేస్తుంది. జేడీ, నన్ను కాపాడు, నీకు కావాల్సింది చేస్తాను. నేను ఇప్పుడు మీననని ఒప్పుకోవటమే కదా నీకు కావాల్సింది. చెప్పు జేడీ, చెప్పు, నేను ఒప్పుకుంటాను, నిజం ఒప్పుకుంటాను అని మీనన్ బతిమలాడుతూ నన్ను కాపాడమని వేడుకుంటూ ఉంటాడు. అదేంటి, ఇప్పుడు నేను నిన్ను కాపాడానే అనుకో, నువ్వు మళ్ళీ కుక్కతోక వంకరలాగా మొదటికి వస్తావు, అవసరమా అని జేడీ అంటుంటే, అప్పుడే మీనన్ విషం ఎక్కి కుప్పకూలుతూ ఉంటాడు. ఊపిరి గట్టిగా పీల్చుకో, ఏ క్షణమైనా నీ ఊపిరి ఆగిపోవచ్చు అని కేడీ చెప్తుంటే, మేడం నిజం ఒప్పుకుంటానని చెప్తున్నాడు కదా, హాస్పిటల్కి తీసుకువెళ్దాం మేడం అని డ్రాగన్ అంటే, మా డ్రాగన్ చెప్తుంది కాబట్టి నిన్ను తీసుకువెళ్తాము, నిజం ఒప్పుకో అని జేడీ చెప్తుంది. హాస్పిటల్కి తీసుకొచ్చి, డాక్టర్ పాము కాటు వేసింది, కాపాడండి అని డ్రాగన్ వేడుకుంటూ ఉంటే మీనన్ కూడా వేడుకుంటూ ఉంటాడు. అప్పుడే జేడీకేడి డాక్టర్ని పక్కకు పిలిపించి, చూడండి డాక్టర్, అతన్ని పాము కాటు వేసింది కానీ అందులో ఎలాంటి విషయం లేదు అని చెప్పటంతో, కానీ అతను స్పృహ కోల్పోతున్నాడు, చాలా ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాడు కదా అని డాక్టర్ అంటే, అది భయంతో టెన్షన్ పడుతూ చేస్తున్నదంతా కూడాను. ఇప్పుడు ఇది పోలీస్ ఆపరేషన్లో భాగంగా మేము ఇదంతా చేస్తున్నాము. అతనికి ఒక మైల్డ్ డోస్ ఇవ్వండి, అతను స్పృహలో ఉండాలి, చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఇదంతా మేము నాటకం ఆడుతున్నాము అతని చేత నిజం రప్పించటం కోసం. మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మేము చూస్తాము, పదండి లోపలికి అని అక్కడికి రాగానే అక్కడ డ్రాగన్, మీనన్ ఇద్దరు ఉండరు. తప్పించుకున్నారు, డ్రాగనే తప్పించింది అని జేడీ టెన్షన్ పడుతూ, డాక్టర్, ముందు హాస్పిటల్ మొత్తం క్లోజ్ చేసేయండి, డోర్లు క్లోజ్ చేసేయండి, వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, మనం కనిపెట్టాలి అని జేడీకేడి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. అది విషమున్న పాము కాదు కాటు వేసింది అని జేడీ డాక్టర్తో చెప్తున్నప్పుడు, డ్రాగన్ విని మీనన్ దగ్గరికి వెళ్ళి, అది నిజమైన పాము కాదంట, రా తప్పిస్తానంటూ చేయి పట్టుకొని లాక్కుని బయటికి వస్తూ ఉంటుంది. ఈ లోపల వీళ్ళంతా వెతుకుతూ ఉంటారు. అదిగో పారిపోతున్నారు అని జేడీ రివాల్వర్ని బయటికి తీసి, మర్యాదగా లొంగిపోండి అని డ్రాగన్ మీనన్కి వెనుక వైపు నుంచి రివాల్వర్ని గురి పెడుతుంది. అయితే, మేడం, మీనన్ని ఏమీ చేయకండి మేడం అని డ్రాగన్ అడ్డు వస్తుంది. ఈ లోపల మీనన్కి కారు రావటంతో మీనన్ కారు ఎక్కేసి వెళ్ళిపోతాడు. అయితే డ్రాగన్ని ఎక్కించుకోకుండా తోసి మీనన్ ఒక్కడే వెళ్ళిపోతాడు. అబ్బా, నన్ను మోసం చేశాడు అని డ్రాగన్ ఏడుస్తూ ఉంటుంది. అక్కడున్న మిగిలిన రౌడీల్ని జేడీకేడి కుమ్మేసి, నువ్వు ఎంత పెద్ద క్రిమినల్ని కాపాడి పంపించావో అర్థమవుతోందా అని జేడీ నిలదీస్తూ ఉంటే, మేడం, అతను క్రిమినల్ కాదు మేడం, నా భర్త మేడం, ఇదిగోండి నా మెల్లో తాళి కట్టినాడు మీనన్ అని తన మెల్లో ఉన్న తాళిని చూపిస్తూ ఉంటుంది. అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు చూపిస్తూ ఉంటారు. చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, మీడియా ముందుకు వెళ్ళిన తర్వాత నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదంతా నటన అని చెప్తాను, అప్పుడు నిన్ను పోలీసులు వదిలేస్తారు, తరువాత నేను నిన్ను దుబాయ్ పంపించేస్తాను, ఇప్పుడు నేను నీ మెల్లో తాళి కడతాను అని మీనన్ చెప్తుంటే, ఏంటి, నా అందం పైన కన్ను వేశావు కదా, అయినా నిన్ను పెళ్లి చేసుకున్నానే అనుకో, నేను నిజంగానే దుబాయ్ వెళ్తానా అని డ్రాగన్ ఆలోచిస్తూ ఉంటే, ఈ లోపలే మీనన్ తాళి కట్టేస్తాడు. ఏంటి, 2 ముళ్ళే వేశావే అని డ్రాగన్ అంటే, నీ మీద నమ్మకం లేక నేను 2 ముళ్ళే వేశాను, నమ్మకం వచ్చిన తర్వాత 3వ ముడి వేస్తాను అని మీనన్ అంటే, అయితే నేను దుబాయ్కి వెళ్ళటం ఖాయం కదా అని
డ్రాగన్ అంటుంది. మీనన్ నా మెల్లో 2 ముళ్ళే వేసి ఉండొచ్చు. కానీ మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నాడు అని డ్రాగన్ జేడీకి చెప్తుంటే, క్రిమినల్‌ని ఎలా నమ్మావని జేడీ నిలదీస్తూ ఉంటుంది. లేదు మేడం, మీనన్ నన్ను మోసం చేయలేదు. నేనే కారు ఎక్కలేకపోయాను అని డ్రాగన్ అంటే, కావాలంటే ఇప్పుడు నువ్వు ఫోన్ చెయ్యి. మా దగ్గర నుంచి తప్పించుకొని గేట్ దగ్గర వెయిట్ చేస్తున్నానని చెప్పు. మీనన్ నీకోసం వస్తాడేమో నీకే తెలుస్తుంది అని జేడీ ఫోన్ ఇస్తుంది. అలాగే ఫోన్ చేయటంతో, ఓసేయ్ పిచ్చిదానా, మీనన్ నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే నువ్వు ఎలా నమ్మావు? నా ఆస్తిని తీసుకొని నన్ను ముప్పు తిప్పలు పెడదామనుకున్నారు కదా! అందుకే నేను తప్పించుకోవడం కోసం ఇలా చేశాను. ఇప్పుడు ఆ జేడీకి దొరికిపోయి నువ్వు జీవితాంతం జైల్లోనే శిక్ష అనుభవించు అని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు. మేడం, నేను వాడిని అస్సలు వదిలిపెట్టాను మేడం. ఇప్పుడు మీనన్ కోసం ఏం చేయాలో చెప్పండి. బ్రతికే ఉన్నాడని మీడియా ముందు నిరూపిద్దాం అని డ్రాగన్ అంటే, వాడి ఆస్తిని అనాథ శరణాలయానికి ఇచ్చేస్తున్నామని మనం మీడియా ముందు చెప్దాము. అప్పుడు వాడు వస్తాడు అని జేడీ చెప్తే, సరే మేడం అంటూ మెడలోని తాళి విసిరి కొట్టేస్తుంది. తర్వాత జేడీ మీనన్ ఆస్తులన్నీ కూడా ఒక బ్యాంకు లాకర్‌లో దాచిపెట్టాడు. అవి కనుక బయటికి వచ్చాయంటే చాలా మినిస్టర్ల బ్రతుకులు బయటికి వస్తాయి. వాటి కోసం ఖచ్చితంగా మీనన్ వస్తాడు. వాటిని అనాథ శరణాలయానికి ఇస్తున్నామని మీడియా ముందు చెప్తున్నాం అని సాధునాయక్‌కి మొత్తం ప్లాన్ చెప్తుంటే, ఈ లోపలే ఆ వీడియో మొత్తం కూడా మీనన్‌కి వెళ్తుంది. నేను బ్యాంకు లాకర్‌లో దాచిపెట్టిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా జేడీ తన ఇన్‌ఫ్లూయెన్స్ ఉపయోగించి వాటిని బయటికి తీసుకొచ్చిందా? ఇప్పుడు అనాథ శరణాలయానికి ఎలా రాసిస్తుంది? వదిలిపెట్టేదే లేదు అని మీనన్ బయలుదేరి వస్తూ ఉంటారు. ఇక మీడియా ముందు మీనన్ ఆస్తులన్నింటినీ అనాథ శరణాలయానికి ఇచ్చేస్తుంది అని డాక్యుమెంట్స్‌ని, బ్యాగ్‌ని చూపిస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ అని మీనన్‌కి అస్సలు తెలీదు. వెంటనే మీనన్ పొగ బాంబుని అక్కడ వేసి బ్యాగు, ఆ డాక్యుమెంట్స్‌ని పట్టుకు వెళ్తూ ఉంటే, జేడీ, డ్రాగన్, కేదార్ ముగ్గురు కలిపి మీనన్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. ఈ లోపల మీడియా అక్కడికొచ్చి ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ మీనన్ బ్రతికే ఉన్నాడా అని నిలదీస్తూ ఉంటే, కాదు పగటి వేసగాడు మీనన్‌లా ఉన్నాడని జేడీ చెప్తుంటే, కాదు నేను మీనన్నే అని మీనన్ నిజం ఒప్పుకుంటాడు.